క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ది క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించమ్మా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం క్రీస్తు విశ్వాసి పాపము చేయజాలడా. క్రీస్తు విశ్వాసి పాపము చేయజాలడా. ఏ క్రిస్టియన్ కెనాట్ గో ఆన్ సిన్నింగ్. మన మూలవాక్యం 1 యోహాను 3:9. 1 యోహాను 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఎంత స్పష్టంగా తేటగా యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. క్రైస్తవులు ఎవరు? దేవుని మూలముగా పుట్టినవారు, దేవుని బీజము కలిగిన వారు, పాపక్షమాపణ పొందినవారు, దేవుని ఆత్మచే ముద్రింపబడిన వారు, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు. అటువంటి వారు పాపము చేయజాలరు, పాపము జోలికి పోరు. చాలా తేటగా చెప్తున్నాడు యోహాను భక్తుడు. కనుక వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. శోధనలు వచ్చినప్పుడు వాటిని ఎదిరించి అధిగమిస్తాడు, జయిస్తాడు. కొన్ని దృష్టాంతాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని మనం ధ్యానించి మన విశ్వాసంలో స్థిరపడతాం, బలపడతాం. ఉదాహరణకు ఐగుప్తులో యోసేపు యవ్వనస్తుడు. తన సోదరులు అతనిని మీద కుట్ర పన్ని అసూయ చేత, ఈర్ష్య చేత అతన్ని వర్తకులకు అమ్మేస్తారు. ఆ వర్తకులు ఐగుప్తు వెళ్ళి పోతీఫర్ అనే ఒక అధికారికి బానిసగా అమ్మేస్తారు యోసేపుని. పోతీఫర్ గృహంలో ఓ పనివానిగా, ఒక బానిసగా ఉంటూ అక్కడ సేవలు అందిస్తున్నాడు. యోసేపు యవ్వనస్తుడు, అందగాడు, సుందరుడు. ఆ ఇంట్లో ఉద్యోగంలో చేరినప్పటి నుండి కూడా పోతీఫర్ భార్య అతని మీద కన్నేసింది. చెడ్డ స్త్రీ, చెడ్డ భార్య. నాతో శయనించు అని అతని వెంబడి పడింది. అయితే దైవభక్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అయిన యోసేపు నో 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 అంటూ తన యొక్క సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఆమె తన శోధనను అధిగమించలేకపోయింది. ఆ స్త్రీ ఒకరోజు యోసేపును నిలదీసింది. యోసేపుకు తెలుసు ఎలాగా అతడు నో అంటే ఇతను ఉద్యోగం పోద్దని. యజమానురాలు ఆవిడ. ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోతే జీవనోపాధి కష్టం అని తెలుసు. అయినప్పుడు కూడా యోసేపు తిరస్కరించాడు, ఒప్పుకోలేదు ఆమె యొక్క మనవిని. అయితే ఆదికాండం 39వ అధ్యాయంలో 5 సార్లు దేవుడు యోసేపుకి తోడై ఉండెను అనే మాట 5 సార్లు రాయబడింది ఆ అధ్యాయంలో. అంటే మొత్తం అధ్యాయంలో అంటే యోసేపు దేవుని శక్తి కలిగినవాడు,
దేవుని శక్తితో నింపబడి ఉన్నవాడు. అంచేతే అతడు ఆ యొక్క శోధనను అతడు అధిగమిస్తున్నాడు, జయించడానికి నిశ్చయించుకున్నాడు. ఆమె యొక్క మనవని తిరస్కరించడానికి నిశ్చయించుకున్నాడు. అతడు అంటున్నాడు ఆమెతో 39:9 పోతిఫర్ భార్యతో అంటున్నాడు, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందున నేను ఎట్లు ఇంత దుష్కార్యము చేసి, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, అది ఘోరమైన దుష్కార్యమే. ఉద్యోగం ఇచ్చాడు పోతిఫరు. ఆ పోతిఫరు యొక్క భార్యతో శయనించడం అది దుష్కార్యము. ఆ యజమానికి దుష్కార్యమే. తర్వాత దేవుని కూడా అది దుష్కార్యమే. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునా నేను. అప్పుడు ఏమైందో మనకు తెలుసును. అక్కడి నుంచి పారిపోయాడు పాపం చేయకుండా. తర్వాత పోతిఫర్ ఇంటికి వచ్చిన తర్వాత భార్యమో ఒక అబద్ధం చెప్పి యోసేపుని జైల్లో పెట్టించింది. యోసేపు నిర్దోషి, కానీ వాళ్ళ అధికారులు. అంచేత ఆ తప్పుడు సాక్ష్యం విని పోతిఫరు అతడు అది అధికారి కనుక యోసేపుని జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టిన యోసేపుని దేవుడు విడిచిపెట్టాడా? అక్కడ తన యొక్క ప్రవర్తనను బట్టి, తన పనితనాన్ని బట్టి ఆ జైలు అధికారులు అతను మెచ్చుకొని అతనికి మంచి పర్యవేక్షణ చేసే బాధ్యతలు ఇచ్చారు. తర్వాత యోసేపుకి కళల యొక్క అర్థం చెప్పే పరిజ్ఞానం ఉంది. అప్పుడు రాజా అయిన ఫరోకి కళ వచ్చినప్పుడు ఆ కళ యొక్క భాష్యం ఎవరు చెప్పలేకపోయారు ఆ దేశంలో. యోసేపు చెప్పగలడని తెలిసి యోసేపుని పిలిపిస్తే యోసేపు ఆ కళ విని దాని యొక్క భావం చెప్తే ఫరో ముగ్ధుడయ్యాడు, ప్రశంసించాడు, మెచ్చుకొని అతనికి సాష్టాంగ నమస్కారం పెట్టాడు. బానిసగా ఉన్న, ఖైదీగా ఉన్న యోసేపుకి సాష్టాంగ నమస్కారం పెట్టాడు. తనలో ఉండే ఒక గోల్డ్ చైన్ అతను మెడలో వేశాడు, యోసేపు మెడలో. అప్పుడు అంటున్నాడు ఫరో అంటున్నాడు ఆదికాండం 41:40 నా ఇంటికి అధికారమై ఉందువు. నా ఇంటికి అధికారమై ఉందువు అంటే నా ఇంటికంటే నా దేశానికి నీవు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, CEO అని నియమించాడు. ఎంత పాపాన్ని ఎదిరించాడు, అధిగమించాడు, జయించాడు. ఉద్యోగం పోతే పోనే అనుకున్నాడు, నిర్దోషిగా జైలుకి వెళ్ళాడు. చూడండి, జైలు నుండి దేశ అధికారి అయ్యాడు యోసేపు. అంచేత ప్రియమైన స్నేహితులారా, దేవుని మూలముగా పుట్టిన మనము, దేవుని బీజము కలిగిన మనము పాపము చేయజాలము అని గుర్తుంచుకోవాలి. అది చిన్న పాపమైనా సరే, అబద్ధమైనా సరే, పెద్ద పాపమైనా సరే, దాని జోలికి పోకూడదు. అంతే. పాపములను క్షమించుటకు యేసుక్రీస్తు లోకరక్షకుడిగా వచ్చాడు కదా. అంచేత ఆ పాపం జోలికి పోకూడదు, పాపాన్ని అధిగమించాలి. ఇంకొక ఉదాహరణ చూసుకుందాం. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అనే ఒక యూదుడు ఉన్నాడు. ఆ యూదుడు కూడా ఎంతో యూదా మతం గురించి ఎంతో నిష్ట కలిగిన వాడు. మొర్దెకై రాజగుమ్మము దగ్గర రాజు సేవకులు ఉంటారు, లైక్ వాచ్మెన్ అన్నమాట, గేట్ కీపర్స్. రాజు వచ్చినప్పుడు కానీ లేకపోతే అక్కడ అధికారులు వచ్చినప్పుడు కానీ వారికి నమస్కారాలు చేసి, సాష్టాంగ నమస్కారాలు చేసి
వారిని పంపుతూ ఉంటారు. అయితే ఆ రాజు సేవకులలో ఇతను ఒకడు, మొర్దెకై. అతడు యూదుడు. అయితే హమాను అనే ఒక అధికారి ఉన్నాడు. రాజు తర్వాత అధికారి ఇతనే, నెంబర్ 2 ఆ దేశంలో. హామాను అతడు వచ్చినప్పుడు పోయినప్పుడు ఆ రాజసేవకులు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం పెడుతున్నారు, కానీ ఇతడు పెట్టడం లేదు. హామాను పెట్టడం లేదు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఎందుకు పెట్టడం లేదా నువ్వు, ఆయన అధికారి కదా అని అన్నప్పుడు, నేను పెట్టను, నేను యూదుడను. ఎస్తేరు 3:4 రాశారు. ఎస్తేరు 3:4 మొర్దెకై అంటున్నాడు, ఆ పని చేయజాలను, నేను నిజమైన దేవుడైన యెహోవాకు తప్ప ఇంకెవరికి నమస్కారాలు చేయను. అంత నిష్ట కలిగిన వాడు. అతను తెలుసు ఉద్యోగం పోద్దని, అయినప్పుడు కూడా తనకున్న ఆ యొక్క నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, నిష్టను బట్టి అతడు ఆ పని చేయజాలను. ఎస్తేరు 3:4 ఉందన్నమాట. అప్పుడు ఆ మిగిలిన సేవకులు హామానుకు తెలియజేశారు, మేము అందరం పెడుతున్నాం, ఇతను ఒకడే పెట్టడం లేదు, అతడు ఏదో యూజర్ అంటున్నాడు అని అన్నప్పుడు, అప్పుడు హామాను మొర్దెకై మీద పగబట్టాడు, ద్వేషం పెంచుకుని అతన్నే కాదు, అతని మతానికి సంబంధించిన వారందరినీ కూడా సంహరించాలని కుట్ర పన్నాడు. రాజు చేత ఒక శాసనం రాసించాడు. ఏమని రాసించాడు, ఈ దేశంలో ఉన్న యూదులందరినీ కూడా పలానా రోజును సంహరించాలని ఒక శాసనం తీసుకుని వచ్చాడు. ఆ సంగతి మొర్దెకై తెలిసింది. మొర్దెకై తెలిసి ఎస్తేరుకి సమాచారం అందిస్తాడు. తర్వాత మనకు తెలుసు అప్పుడు ఏమైందో. హామాను మొర్దెకై కొరకని ఒక ఎత్తైన ఉరికమ్మం నిర్మించాడు. ఆఖరికి ఆ ఉరికమ్మం మీద హామానే ఉరి తీయబడ్డాడు. అది దేవుని యొక్క చిత్తం అంతే. తర్వాత మొర్దెకై తనకున్న విశ్వాసాన్ని బట్టి, తనకున్న నిష్టను బట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు. ఎస్తేరు 13 ఉంది ఆ వాక్యం. అతన్ని ప్రైమ్ మినిస్టర్గా నియమించాడు రాజు మొర్దెకైని. ఆ విధంగా జరుగుతాయి ప్రియమైన స్నేహితులారా. ఎవరైతే పాపాన్ని అధిగమిస్తారో, జయిస్తారో, పాపానికి నడిపించే శోధనలను ఎదుర్కొంటారో వారు ఎక్కువగా ఆశీర్వదింపబడతారు, వారు హెచ్చింపబడతారు. యోసేపు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మొర్దెకై ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇంకొక ఉదాహరణ చూసుకుందాం. బాబిలోనియాలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలో 3 యవ్వనస్తులు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఆ రాజా ఇచ్చాడు వాళ్ళకి ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్స్. నెబుకద్నెజర్ ఇచ్చాడు, దానియేలు సిఫార్సును బట్టి ఇచ్చాడు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే ఒకరోజు రాజైన నెబుకద్నెజరు ఒక పెద్ద విగ్రహాన్ని, బంగారుతో విగ్రహాన్ని నిర్మించి అందరూ కూడా ఈ విగ్రహానికి నమస్కారాలు చేయాలా, సాష్టాంగ నమస్కారాలు చేయాలా, ఎవరైతే నమస్కారాలు చేయరో వారిని అగ్నిగుండంలో పాడేసి చంపేస్తాం అని వారు శాసనం తీసుకుని వచ్చాడు. తీసుకుని వస్తే అందరూ నమస్కారం చేస్తున్నారు, అందరూ చాలామంది హ్యాపీగా ఉన్నారు. అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మేము ఈ విగ్రహానికి నమస్కారం చేయం,
అది మన విశ్వాసం కాదు అని వారు తిరస్కరిస్తారు. తిరస్కరిస్తే వారు ఆ సేవకులు రాజుగారికి చెప్తారు, మీ ముగ్గురు కూడా ఈ విగ్రహానికి నమస్కారం చేయనంటున్నారు అని అంటే అప్పుడు రాజుగారు వాళ్ళని పిలిపిస్తాడు. ఎందుకంటే వాళ్ళకే ఆయనే ఉద్యోగం ఇచ్చాడు. వాళ్ళకి అడుగుతాడు రాజుగారు, ఈ విగ్రహానికి నమస్కారం చేస్తారా చేయరా అని. మహారాజా మేము చెయ్యం, మా దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడుతాడు, ఒకవేళ మీరు మమ్మల్ని ఈ యొక్క అగ్నిగుండంలో పాడేసిన దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడుతాడు అని చెప్పి, దేవుడు వచ్చి కాపాడకపోయినప్పుడు కూడా మేము మాత్రం ఈ విగ్రహానికి నమస్కారం చేయమని అంటే అప్పుడు ఆ రాజు నెబుకద్నెజరు ఇంకా ఉగ్రుడై ఆ అగ్నిగుండంలో మంటను 7 అంతలు చేయించి ఈ ముగ్గురిని తాళ్ళతో కట్టేసేసి అందులో వేసేయమంటాడు. వేసేస్తారు. వేసేస్తే అక్కడ వీడు ముగ్గురితో పాటు ఇంకొక మనిషి అక్కడ కనపడుతున్నాడు. అతడు దైవ స్వరూపం కలిగిన వాడు. దేవుడే వచ్చి వాళ్ళు కాపాడాడు. రాజు ఆశ్చర్యపోయాడు, మనం ముగ్గురిని వేసాం కదా, అక్కడ 4 ఉన్నారేటని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి వారు బ్రతిగా ఉన్నారని పిలిపించాడు. వాళ్ళందరూ బయటకు వచ్చారు. బయటకు వస్తే అంత వేడి గల అగ్నిగుండంలో ఈ ముగ్గురికి తల వెంట్రుకలు కానీ ఆ కట్టిన తాళ్ళు కానీ వాళ్ళ వస్త్రాలు కానీ ఏ విధమైన కాలిపోలేదు. ఆశ్చర్యపోయి అన్నాడు, మీ దేవుడే నిజమైన దేవుడు అని మెచ్చుకున్నాడు, ప్రశంసించాడు. తర్వాత ఈ ముగ్గురు కూడా వాళ్ళు ఆ రాజు ప్రమోషన్ ఇచ్చాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం, దే వర్ ఎగ్జాల్టెడ్. అంచేత ప్రియమైన స్నేహితులారా, దేవుని కొరకు నిష్ఠగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటించడంలో నిష్ఠగా ఉండాలి. పాపాన్ని ఎదుర్కోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? పాపమును ఎదిరించుటలో రక్తము కారునంతగా మీరు ఎదిరించట్లేదన్నాడు గ్రంథకర్త. పాపమును ఎదిరించుటలో రక్తం కారునంతగా ఎదిరించుటలేదన్నాడు. రక్తం కారునంతగా ఎదిరించాడు యోసేపు. రక్తం కారునంతగా ఎదిరించాడు మొర్దెకై. రక్తం కారునంతగా షడ్రక్ మెషక్ అబేద్నెగో ఎదిరించారు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. యేసుప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి కొన్నాడు. ఆయన ఆకలి కొంటే అప్పుడు సరిగ్గా ఆ టైంలో ఆకలి కొన్న సమయంలో అపవాది వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసి తిను అని అంటాడు. నీవు దేవుని కుమారుడు అయితే సరిగ్గా ఆకలి ఉన్నప్పుడే వచ్చాడు ప్రభుని శోధించడానికి. దేవుని కుమారుడు అయితే ఒక ఎరబెట్టాడు. అయితే ప్రభు ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించునని ఆయన ఆ యొక్క శోధనను అధిగమించాడు. అదేవిధంగా 2, 3 శోధనలో కూడా యేసుప్రభు వారు దేవుని వాక్యం ఉన్న మాటలతోనే వాటిని ఉటంకించి ఆయన ఆ శోధనను అధిగమించాడు. ఆ శోధనను ఆయన శోధనకు లొంగిపోతే, వాడు చెప్పిన మాటలకు లొంగిపోయి వాడి మాట విన్నట్లయితే అది ప్రభువుకి ఒక మచ్చలాగా ఉండేది. జాగ్రత్త పడ్డాడు ప్రభు. ఈ శోధనలో మనము జాగ్రత్తగా ఉండాలని ఆయన ఆ శోధనను జయించాడు, అధిగమించాడు. ప్రభువుని ఘనపరిచాడు, మహింపరిచాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుదిన జీవితంలో పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. అయితే ఒకవేళ కాలు జారి
కొంతమంది తట్టుకోలేరు, శోధన జయించలేకపోవచ్చు. కాలు జారి పాపంలో చిక్కుకుంటే దేవుడే మళ్ళీ ఒక పరిష్కారం కూడా ఏర్పాటు చేశాడు. పరిష్కారం అది మళ్ళీ యోహాను భక్తుడే 1వ అధ్యాయం, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. ఒకవేళ కాలు జారి పాపము చేసిన యెడల పరిష్కారం ఉంది. 1 యోహాను 1:9. అక్కడ ఏముంది? మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పౌలు భక్తుడు మారు మనసు పొందకముందు సంఘాన్ని హింసించాడు, ఎంతోమందికి గాయపరిచాడు, నష్టం కలుగు చేశాడు, కొందరు చనిపోయారు. అయితే మారు మనసు పొందిన తర్వాత అతడు ఎంత శక్తివంతమైన సువార్తికుడు అయ్యాడు, ఎంత దీక్ష కలిగిన వాడు, ఎంత నిష్ఠగా జీవించాడు సువార్త ప్రకారంగా. అతడు అంటున్నాడు 1 తిమోతి 1వ అధ్యాయం 12, 13 వచనాల్లో. 1 తిమోతి 1, 12, 13. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను బలపరిచిన క్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను అని ఒప్పుకుంటున్నాడు. ప్రియమైన స్నేహితులారు, అంచేత పాపములో పడితే పరిష్కారం ఉంది. ఒప్పుకొని క్షమాపణ అడుక్కోవాలి పశ్చాత్తాపంతో. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సమరయ స్త్రీ పాపంలో జీవిస్తుంది. 5 భర్తలు మార్చింది, ఇప్పుడు ఉన్నవాడేమో 6వ భర్త. అయితే ఆమె అదృష్టవంతురాలు. ప్రభువుతో సంభాషణలో ఆయన క్రీస్తుని గ్రహించి తన పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు భక్తురాలుగా ఉండి సుఖారణ గ్రామంలో ఆమె ఒక గొప్ప సాక్షిగా నిలబడింది. మనస్సుని పాప జీవితాన్ని విడిచిపెట్టింది. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము యాకోబు పత్రిక 3:2లో అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనాను మాట ఎందు తప్పని యెడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడగును. మాట ఇచ్చామంటే తప్పకూడదు, మాట నిలబెట్టుకోవాలి. ప్రియమైన స్నేహితులారా, ఆ మాట మీద నిలబడాల. మాట ఇచ్చి వెనకేసుకో అడిగేస్తే అది మంచి క్యారెక్టర్ కాదు. అది ఆ విధంగా మనము ప్రభు యొక్క నామానికి ఘనత తెచ్చినట్లు, కీర్తి తెచ్చినట్లు మనం జీవించాలా. ఎవరైతే శోధనలు అధిగమిస్తారో, జయిస్తారో వారు ధన్యులు. చూడు, వారికి వచ్చిన ఆశీర్వాదాలు ఇంకా గొప్పవి. ఒకడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఇంకొకటి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఇంకొకటి ప్రమోషన్ వచ్చింది. ప్రభువు అయితే, యేసుక్రీస్తు అయితే ఆయన గెత్సెమనే తోటలో నీ చిత్తమే ప్రభువా అని ఒప్పుకొని ఆఖరికి శిలువ వైపు నడిచాడు, శిలువ మోసాడు. ఆ విధంగా దేవుడు ఈ మాటలను దీవించిన కాక. క్రీస్తు విశ్వాసి పాపము చేయజాలడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. దేవుని మూలముగా పుట్టిన క్రైస్తవులు దేవ స్వభావం కలిగిన వారు తండ్రి. వారు ఆత్మచే ముద్రింపడిన వారు కనుక ప్రభా, అలనాడు ఏ విధంగా అయితే యేసోపు యెహోవా దేవుని శక్తి కలిగి ఏ విధంగా అయితే శోధనను జయించాడో తండ్రి, అదే రీతిలో తండ్రి మేము కూడా ఆత్మచే ముద్రింపబడిన మేము ప్రతి శోధనను అధిగమించి జయించినట్లు మాకు సహాయం చేయమని
విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. లేచెన్ యాత్ర ముగిసెన్, ఏదేను తెరచెను, ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను. యేసు లేచెన్ యాత్ర ముగిసెన్, ఏదేను తెరచెను, ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను. క్రీస్తు పునరుత్థానం కలిగించే క్రొత్త జన్మం, పునరుత్థానం కలిగించే క్రొత్త జన్మం. కల్వరి గిరి విజేత కురిపించే కృపా వర్షం, కరుణించె క్షమించెన్, నన్ను శుద్ధి చేసెను. కారుణ్యానిధి యెహోవాను కీర్తించెదను. యేసు లేచెన్ యాత్ర ముగిసెన్, ఏదేను తెరచెను, ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను. నజరేయుని విజయంబు నిజమైన బాట చూపెన్, నజరేయుని విజయంబు నిజమైన బాట చూపెన్. నమ్మిక గల నరులందరూ నీతి పరులని చాటెన్, నిత్య జీవం నిరీక్షణ నెమ్మదియు నీచెను. నైరాస్యము తొలగించి నాథునితో లేపెను. యేసు లేచెన్ యాత్ర ముగిసెన్, ఏదేను తెరచెను, ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను.